నమస్కారం. ఈరోజు మనం క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ కానీ అనస్థీషియన్స్ కానీ ఇంట్యుబేషన్ చేసే ముందు లేకపోతే ఏదైనా చిన్న చిన్న ప్రొసీజర్స్ చేసే ముందు ఆపరేషన్స్ చేసే ముందు పేషెంట్స్ని కానీ పేషెంట్ అటెండెంట్స్ని కానీ వైశాస అని అడుగుతారనమాట. అలా ఎందుకు అడుగుతారు అనేది డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ మనకి అనస్థీషియా మెడికేషన్స్ యొక్క బ్రీఫ్గా చిన్నగా మెకానిజం చెప్తాను. ఇవి వచ్చేసి మనకి అనస్థీషియా మెడికేషన్స్ సెడేషన్ కోసం ఉపయోగిస్తూ ఉంటాం కదా, అవి వచ్చేసి ఎన్ఎంజే బ్లాకర్స్ అంటాము, న్యూరోమస్కులర్ జంక్షన్ బ్లాకర్స్. నికోటిన్ రిసెప్టార్స్ అని ఉంటాయి మనకి. వాటిని బ్లాక్ చేయడం వల్ల కొంచెం రెస్టింగ్ ఫేస్లోకి వెళ్ళిపోతుంది అనమాట బాడీ అనేది. మనకి ఈజీగా అవైలబుల్గా ఉండి డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ తక్కువ ఉండి బెటర్ ఆప్షన్ వచ్చేసి సక్సినల్ కోలిన్ అనమాట. త్వరగా దాని యాక్షన్ చూపించేస్తుంది. డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ 10 minutesలోనే ఉంటుంది. చిన్న చిన్న ప్రొసీజర్స్కి ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. అది బ్రేక్ డౌన్ అవ్వాలి అంటే మనకి సూడోకోలినెస్టరేజ్ అనే ఎంజైమ్ ఉండాలి. సక్సినల్ కోలిన్ అనేది దాని పని అయిపోయిన తర్వాత మెటబోలైజ్ అవ్వాలన్నా ఎలిమినేట్ అవ్వాలన్నా మనకి సూడోకోలినెస్టరేజ్ అనే ఎంజైమ్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఆర్యవైశ్యాస్ ఉన్నారో లేదంటే నాన్ వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళల్లో ఈ సూడోకోలినెస్టరేజ్ అనే ఎంజైమ్ తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏంటి? బ్రేక్ డౌన్ అవ్వదు. దాని పని అయిపోయిన తర్వాత కూడా రిసెప్టార్స్కి అలాగే బైండ్ అయి ఉంటుంది. అప్పుడు ఏంటి? ప్రొలాంగ్డ్ న్యూరోమస్కులర్ పెరాలిసిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే నార్మల్గా మత్తిచ్చిన తర్వాత ఒక 15-20 minutesలో లేవాల్సి ఉంది అనుకోండి, వాళ్ళకి 1 hour 2 hours టైం కూడా పట్టొచ్చు, ఇంకా కాంప్లికేట్ అవ్వచ్చు. సో అందుకని వైశాస అని కనుక్కొని, ఒకవేళ వైశాస అని తెలిస్తే కనుక ఈ సక్సినల్ కోలిన్ని స్కిప్ చేస్తారనమాట. ఈ స్కోలిన్ అనే బ్రాండ్తో అవైలబుల్గా ఉంటుంది. ఈ డ్రగ్ని స్కిప్ చేసి వేరే అనస్థీషియా మెడికేషన్స్ ఇస్తారు. ప్రొపఫాల్ కానీ కిటమైన్ కానీ ఇంకా వేరే ఆప్షన్ చూస్ చేసుకుంటారనమాట. దట్స్ ఆల్.